మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెను మార్పులు తీసుకొస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టులో చేపపిల్లల విడుదల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి విచ్చేసి కోట్పల్లి చెరువులో 3 రకాలతో కూడిన 10 లక్షలపై చిలుకు చేప పిల్లలను వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అధికారులతో కలిసి వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి మాట్లాడుతూ ముద్దిరాజ్ కుటుంబాలు కులవృత్తిని ఆధారంగా చెరువులో చేపలను పట్టుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని సదుద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులలో చేప పిల్లలను వదలడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను సరిగ్గా పట్టించుకోలేదని, చెరువుల్లో ఎన్ని చేపలను వదిలారో కూడా లెక్కలు లేవన్నారు. జిల్లాలో 1,29,00,000 చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం జరిగిందని, దీనికి 1,07,00,000 రూపాయలను వెచ్చించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 5 లక్షల మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి కలిగే విధంగా 123 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మత్స్యకారులు ఏదైనా ప్రమాదాలకు గురైనట్లయితే 1,40,00,000 ఉచితంగా బీమాకు గాను ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రం వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద. మనం గత 10 సంవత్సరాల్లో చూసినాం ఎన్ని నిధులు వచ్చినాయో, ఎన్ని నియామకాలు వచ్చినాయో. విషయాలు చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 2 రోజులైనా తక్కువపడేటువంటి సందర్భం. కానీ ఈరోజు మీద వర్షం మూడం ఉంది, ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తర్వాత హైదరాబాద్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి మీకు ఈ చేపల డిపార్ట్మెంట్ మాత్రమే కనుక్కోడి మాట్లాడతా. ఈరోజు మనం వదులుకుంటున్న చేపలు 10 సంవత్సరాలు చేపలు ఎన్ని వదిలినో ఎవరికి లెక్క తెలియదు. ఖాళీ DCMలు వస్తూ ఉండే 1,00,000 చేపలు అని చెప్పేసి 1000 చేపలు వదిలి తూతు మంత్రంగా పోయే పరిస్థితి మనం గతంలో చూసినాం. మీరందరికీ ఒక విషయం చెప్తా. సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మొదటిసారి చేపల కులమోనికి చేపల మంత్రి ఇవ్వడం ఇది మొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మనకి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు సహజంగానే కుల బాంధవులందరూ కూడా ఆలోచన చేస్తారు. అరే మా ఓడు వచ్చిండు, ఈసారి చేపలు ఎట్లు ఇస్తారో చూద్దామని కొందరు, అరే మంచిగా ఇడిస్తారు ఇంకొందరు, ఇడవకపోతే అదో ఇదో మాట్లాడదామని ఇంకొందరు. ఇట్లా రకరకాల ఆలోచన విధానం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ వేదిక ద్వారా, నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, బడ్జెట్ అలొకేషన్ అనేది మార్చిలో అవుతుంది, తర్వాత మళ్ళీ మార్చిలోనే అవుతుంది. మధ్యలో ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ కాదు. పోయినసారి చేపలకు సంబంధించినటువంటి కొన్ని డ్యూస్ ఉంటే ఆ డ్యూస్ కోసం మా సాయి గారు పోయి అడిగినప్పుడు 19 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. నేను మంత్రి అయినా, నాకు మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ 10 రోజులనే క్యాబినెట్ మీటింగ్ ఉంటే క్యాబినెట్ మీటింగ్లో మొదటిగా నేను మాట్లాడిన ప్రశ్న, చేపల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిందన్నా, ఇప్పుడు చేపలు ఇవ్వడానికి అవకాశం లేదు, మరి మా కుల బాంధవులు ఎక్కువ దీని మీద ఆలోచనలో ఉన్నారు, మా ఓడు వచ్చిండు ఇంకా 4 చేపలు ఎక్కడిస్తాడని అనే ఆలోచనలో ఉంటారు. చేపల మంత్రి చేపల కులం పడిన తర్వాత ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా సీఎం నీకు ఎంత కావాలన్నాడు. నేను అదివరకే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. నా దగ్గర డిపార్ట్మెంట్లో కొన్ని డబ్బులతోనా నేను చేపల మంత్రిగా సంతకం చేసినటువంటి మొదటి సంతకం అయితే, రెండవ సంతకం 1,40,00,000తోనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేపలు పట్టే ప్రతి వ్యక్తికి కూడా ఫ్రీగా ఇన్సూరెన్స్ కట్టినమాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఫ్రీగా వాళ్ళందరి తరఫున ఇన్సూరెన్స్ కట్టిన, ఇక్కడ ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబం రోడ్డు పాలు కావద్దని. ఆ తర్వాత క్యాబినెట్లో అడిగిన తర్వాత 123 కోట్ల రూపాయలు 5 నిమిషాల్లో శాంక్షన్ ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో ఈ మత్స్యశాఖకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. ఈరోజు తెలంగాణ 123 కోట్లలో 94 కోట్లతోన 88 కోట్ల చేప పిల్లల్ని ఈరోజు 80 నుంచి 100 mm సైజు అనుకున్నాం, కానీ 120-150 mm సైజుని, అది కూడా ఏ మాదిరి ఇప్పుడు కూటుపల్లి చెరువు ఉంది, 10,50,000 చేప పిల్లలు ఇక్కడ ఇడవాలా. మా కూటుపల్లి చెరువు అధ్యక్షుడు ఇప్పుడే మాట్లాడుతూ ఉండి నా సోదరుడు, మా సోదరుడికి చెరువు కట్ట మీద ఒక ఇండికేషన్ చేప గుర్తున్న బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మలో అధ్యక్షుని పేరు ఏం పేరు?
ఆనంద్ పేరు ఉంటుంది, ఆయన సెల్ నెంబర్ ఉంటుంది, డైరెక్టర్ల పేర్లు ఉంటాయి. ఈ కూట్పల్లి చెరువు శిఖం ప్రకారంగా ఇది ఆర్డీఓ చూడాలన్నా ఎంఆర్ఓ చూడాలనేటువంటి ఒక గజెట్ తయారు చేసినాం. ఈ తయారు చేసిన ప్రకారంగా రాష్ట్రంలో ప్రతి చెరువులో 26,000 చెరువులల్లో 88 కోట్ల చేప పిల్లల్ని దాదాపు నాకు తెలిసి 80 నుంచి 150 సైజులో ఉన్నటువంటి చేప పిల్లలు, ఈ చేప పిల్లల్ని కూడా ఏ విధంగా ఇస్తున్నాం ఈసారి. చేపలు సహజంగా అందరూ ఏమనుకుంటారు చేపలు వదులుతామని, చేపల్ని కూడా 3 లేయర్గా వదులుతా ఉన్నాం. ఎందుకంటే ఒక చేప బొచ్చు కానీ, రోహ కానీ, కట్ల కానీ, బంగారు తీగ కానీ నీకు మీద మేత వేసే చేప మధ్యలోకి పోదు, మధ్యలో మేత వేసే చేప లోని బురదలకి పోదు, బురదల చేప మీదికి రాదు. మీద మేసే మేత చేప మధ్యలోపై మేత మేయదు, మధ్యలో మేత మేసిన చేప బురదలకు పోదు, బురదల చేప పైకొచ్చి మేత మేయదు. ఈ పర్సెంటేజ్ ఎంత అని లెక్కగట్టి 42% పై లేయర్గా, 23% కింది లేయర్గా, 22% బురదలో ఉన్న చేప లేయర్గా లెక్క కట్టి ప్రతి చెరువులో చేపలు వదులుతున్నామన్నమాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.